మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, మన వైజాగ్ మధురవాడలో ధనుర్మాస ఆహ్వాన మహోత్సవంలో అయితే జరుగుతుందన్నమాట. మరి వచ్చేసి ఇంకా ఆ ఆలయంకి ఎదురుగానే ఇక్కడ కొబ్బరికాయ అట్టిపళ్ళు అయితే ఉంటాయండి. మీరు ఒకవేళ ఇంటి నుంచి కొబ్బరికాయ అట్టిపళ్ళు సెట్ తెచ్చుకోవడం మర్చిపోయారనుకుంటే ఇక్కడ సెట్ దొరుకుతుందండి. మీరు ఇక్కడ కొనచ్చు, కొని ఆలయంకి అయితే పట్టుకు వెళ్ళచ్చు. ఇంకా షాప్ని అయితే చూపించాను కదా, కొబ్బరికాయ అట్టిపళ్ళు షాప్ని. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోవడం పదండి. ఇది వచ్చేసి మిర్లాపూరి ఉడా కాలనీలో అయితే ఉంటుందండి. సో ఈరోజు వచ్చేసి 5/1/2025 అండి, ఆదివారం. అయితే ఈరోజు 7:30 నిమిషాల నుండి ఇంకా తిరుప్పావడ సేవ అయితే జరుగుతుందండి. సో దానికైతే మనమైతే వచ్చేసామన్నమాట. ఈ కార్యక్రమం అయితే చాలా బాగుంటుంది, మీ అందరికీ కూడా చాలా బాగా అయితే నచ్చుతుంది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇప్పుడంతా ఇది వంట స్థలం అన్నమాట. ఇక్కడ ఉన్న దేవాలయాల్లో అన్ని దేవులకి అండి ఈ ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ ఇక్కడే వండుతారు. చూస్తున్నారు కదా, పదండి. సో నా వ్లాగ్స్ని డైలీగా మీరు ఫాలో అయిన వాళ్ళకి మీకు తెలుస్తుంది ఇదేంటి, ఈ ధనుర్మాస ఆహ్వాన మహోత్సవంలో ఏంటి అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఒక వ్లాగ్ అయితే తీసాను దీని మీద, సేమ్ ఇదే గుడిలో. ప్రతి సంవత్సరం కూడా ఈ ధనుర్మాస ఆహ్వాన మహోత్సవంలో అయితే చాలా ఘనంగా అయితే జరుగుతారండి. ఇక్కడ చాలా స్పెషల్గా అయితే ఉంటుంది ఈ పూజలు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, దండం పెట్టేసుకోవాలి. మరి నేను కూడా దండం పెట్టుకుంటున్నాను కదా, మరి మీకు కూడా దండం అయితే పెట్టేసుకోండి, ఓకేనా. ఇంకా చూస్తున్నారు కదా, వంటలు అయితే ఒక్కొక్కటి సిద్ధమైతే చేస్తున్నారు ఫ్రెండ్స్, నైవేద్యాలు. ఇంకా చూసారు కదా, మరి మీరు కూడా దండం పెట్టేసుకున్నారా, ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే పెట్టేసుకోండి, ఓకే. సో ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారా వెంకటేశ్వర స్వామి వాళ్ళు అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే తీర్థం అయితే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి అయిపోయింది తీర్థం, చతుకోపం టైం. అండ్ ఇప్పుడు దండం అయితే పెట్టేసుకుంటున్నాను. సో నాతో పాటు నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఇంకా చూసారు కదా, దండం అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారంట, నా వీడియోస్ చాలా నచ్చుతాయంట. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా సబ్స్క్రైబర్స్ కనిపించి, మన సబ్స్క్రైబర్స్ కనిపించి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల ఎవరికైనా చాలా హ్యాపీగా అయితే ఉంటారు కదండి. అలాగే నేను కూడా చాలా సంతోషం అయితే పడ్డానండి. చూసారు కదా ఇక్కడ, ఇదిగోండి ప్రసాదాలు నైవేద్యాలు చూపిస్తున్నాను. ఇంకా మళ్ళీ దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. నా దండం ఒక ఎక్కువసేపు పెట్టుకుంటానులేండి, ఒక 2 to 3 minutes అలాగా. సో ఇంకా చూసారు కదా, దేవుడికి ప్రసాదాలు అన్నీ అయితే ఉన్నాయి. అండ్ జనాలు కూడా బాగానే వచ్చారనమాట, చూసారా. ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి భక్తులందరూ చాలా హడావిడిగా అయితే ఉన్నారు. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూడలేకపోయినా వెళ్ళకపోయినా నా ద్వారా ఇలా తెలుసుకుంటారు, అలానే చూస్తారు కదా అని చెప్పి ఇలా వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తున్నా. ఇంకా చూసినా కదా, ఇదిగోండి స్వామివారి పాదాలు. ఇదిగోండి ఇప్పుడు అసలైన దానికి వచ్చాం. ఇది చూసారా, పువ్వులతో అలానే కాయగూరలతో ఎంత మంచిగా నామాలుగా చేశారు, చూసారా. బాగుంది కదా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామాలుగా. అండ్ ఇది వచ్చేసి తిరుమల కొండలు అనమాట. ఏంటి తిరుమల కొండలు, అలానే ఇదంతా ఏంటి అనుకుంటున్నారా, చెప్తాను వినండి. ఈ స్పెషల్ ఏంటంటే, ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో తిరుప్పావడ సేవ అయితే చేస్తారండి. 158 kgల పులిహోరను 7 కొండలుగా పోసి స్వామివారికి అయితే మహానివేదన ఉత్సవం అయితే చేపిస్తారండి. మీరు చూస్తున్న ఈ 7 కొండలు ఆ పులిహోరతోనే చేశారండి. సో ఇక్కడ ఏంటంటే వెంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి,
నీలాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, అలానే శేషాద్రి చాలా బాగున్నాయి కదండి ఈ 7 కొండలు. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూసిన ఆ 7 కొండలు మన కళ్ళ ముందే వచ్చినట్టయితే అనిపించాయి కదండి. సో ఇంకా ఇలా ఈ శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అయితే చేస్తున్నారండి. ఈ కార్యక్రమం గురించి గురువుగారి మాటల్లో వినేయండి. జై శ్రీమన్నారాయణ. మనకి ధర్మ సంవత్సరం కాలంలో తిరుప్పావడ సేవ అని చెప్పి సప్తగిరులు 7 కొండలుగా పులిహారని వేసి అష్టదిక్పాలకులుగా కూడా ప్రసాదాలు పెట్టి ఈ తిరుప్పావడ సేవ ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా జనవరి మొదటి వారంలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 10 మంది భక్తులు కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి దేవాలయ ధర్మాదాయ శాఖ వారి యొక్క అనుమతితో వారి యొక్క ఆర్థిక సహాయంతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. గోవిందా గోవిందా. సో విన్నారు కదా గురువు గారి మాటల్లో ఈ కార్యక్రమం గురించి. ఇక్కడ మీరు చూస్తున్నది శివాలయం అండి. ఇందాక చూపించాను కదా ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇక్కడ ఈ శివాలయం కూడా ఉందండి. ఏం చేస్తారు మరి మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఆ శివయ్య పక్కనే ఇక్కడ శ్రీ పార్వతీదేవి కూడా ఉన్నారండి. దండం పెట్టేసుకోండి మీరు కూడా. ఇంకా దాని పక్కనే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు కూడా ఉంటారండి. శివయ్యకి ఇరువైపునే శ్రీ విఘ్నేశ్వరుడు అలానే శ్రీ పార్వతీదేవి కూడా ఉంటారండి. మరి మీరు కూడా దర్శించుకోండి. అండ్ అలానే ఇప్పుడు మీరు చూస్తున్నది తులసమ్మవారు అండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేడి చెట్టు అండి. ఎందుకంటే ఆ పక్కనే గురుదత్త దేవుడు అయితే ఉంటారు. ఇదిగోండి మాటల్లోనే ఇక్కడండి ఉన్నారు గురుదత్త. మరి మీకు దండం అయితే పెట్టేసుకోండి. జై శ్రీ గురుదత్తాయ నమః. ఇదిగోండి ఇక్కడ అందరూ ప్రసాదం అయితే తింటున్నారు. ఇది వచ్చేసి శ్రీ సాయిబాబా దివ్య సన్నిధి అండి. ఆల్రెడీ దీని మీద చాలాసార్లు వ్లాగ్స్ అయితే తీశాను. సో ఇప్పుడు సాయిబాబాని కూడా దర్శించేసుకోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంక ఇది వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. దర్శించేసుకోండి మళ్ళీ. అలాగే ఒక్కొక్కరు ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు. అలానే ఈ ఆలయంలో నవగ్రహాలు కూడా ఉంటాయండి, చూసేయండి.
ఇంకా చూస్తున్నారు కదా. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి వారి ఆలయం అన్నమాట. ప్రసాదాలు కూడా చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చిందనమాట. సాంబార్ అన్నం అవనివ్వండి, ఇంకా మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా బాగున్నాయి టేస్ట్. సాంబార్ అన్నం అవనివ్వండి, దద్దోజనం అవనివ్వండి, చక్కెర పొంగల్ అవనివ్వండి, పులిహార, ఆ స్వామివారి పులిహార. ఇప్పుడు వచ్చేసి ప్రసాదాలు అయితే స్వీకరిస్తున్నాయండి. నిజంగా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. అన్ని ప్రసాదాలు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి. సూపర్ అసలు. ఈ ఆలయంలో ఈ ధనుర్మాసంలో ఇక్కడ చాలా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారండి. అవేంటంటే 13/1/2025 సోమవారం రోజున ఉదయం 10 గంటలకైతే శ్రీ గోదా రంగనాథుల స్వామి కళ్యాణం అయితే వీళ్ళు వైభవంగా అయితే జరిపిస్తారండి. ఈ కళ్యాణంలో పాల్గొనాలని అనుకునే వాళ్ళు 500 రూపాయల టికెట్ తీసుకొని కళ్యాణంలో అయితే పాల్గొనొచ్చండి. ఈ రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసిన భక్తులు ఒకేసారి శివపార్వతుల దర్శనం, ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, అలాగే శ్రీ విఘ్నేశ్వరుని దర్శనం, అలానే సాయినాథ దర్శనం, ఇంకా శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి వారి దర్శనం, అదేనండి శ్రీ సీతారాముల స్వామి వారి దర్శనం అండి, ఇంకా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం, అలాగే గుడికి ఎంట్రన్స్లో నాగబంధాల దర్శనం కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చండి ఈ ఆలయంలో. చూసారా, ఈ ఆలయంకి వస్తే ఎంతమంది దేవుడి దర్శనం అయిపోతున్నాయో. ఇక్కడ చూడండి, ఇదిగోండి నాగబంధాలు. ఏది ఇక్కడ కూడా మరి ఏం చేస్తారు, దర్శనం చేసేసుకోండి, దండం పెట్టేసుకోండి, ఓకేనా. అలానే ఈ ఆలయంలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క గురువుగారు ఉండడం అది మన అదృష్టం అండి. అలాగే ఈ ఆలయాలలో ఉన్న గురువుగారులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలను అయితే నిర్వహిస్తారండి. అవి మనకి ఎంతో మనశ్శాంతిని, సంతోషాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తాయండి. సో ఇంక ఇదండి ఈరోజు వ్లాగ్. సో ఇంకా ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అదేనండి, నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో వాళ్ళకి కూడా రీచ్ అయితే అవుతుంది కదా, అప్పుడు వాళ్ళు కూడా చూస్తారు కదా ఈ వీడియోని మిస్ అవ్వకుండా. సో మనతో పాటు వాళ్ళు కూడా ఈ దేవాలయాన్ని మిస్ అవ్వకుండా దర్శించుకుంటారు కదా అని నా ఉద్దేశం. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.